నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. సో చిన్న బుడ్డోడే కానీ గిన్నీస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ని క్రియేట్ చేశాడు అంటే నమ్మశక్యంగా లేదు కదా. అందుకే మరి మీరు నమ్మటం కోసం నేనైతే ఆ కిడ్ని తీసుకొచ్చేసాను. తనని పరిచయం చేస్తాను. ఒకసారి ఇంటర్వ్యూ చేసి అసలు ఏమేమి తెలుసు అండ్ డివోషనల్ పరంగా చాలా చెప్తున్నాడు అనమాట. 150 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వటము అండ్ అలాగే వీటితో పాటు శ్లోకాలు, అవతారాలు ఎందుకు సృష్టి జరిగింది, ఆ స్టోరీస్ ఏంటి, ఇలా చాలా బోల్డ్ అని విషయాలు ఉన్నాయి. మాట్లాడేద్దాం. హాయ్ మోక్ష్. నమస్తే. అబ్బో నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఆమె తిన్నావా? ఏం తిన్నావు? పెరుగన్నం తిన్నావా? ఓకే. సో నువ్వు చాలా శ్లోకాలు చెప్తావట, దశావతారాలు చెప్తావంట. ఒకసారి చెప్తావా? నాకు తెలీదు. సరే, దశావతారాలు చెప్పు ఫస్ట్. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రాముడు అవతారం, కృష్ణ అవతారం, బుద్ధ అవతారం, కల్కి అవతారం. ఓకే. సో మరి అవతారాలు చెప్పేశావు కదా, ఆ అవతారాల గురించి కూడా స్టోరీస్ చెప్తావంట కదా. అసలు ఎందుకు జరిగింది అవతారము అనేది ఒకసారి చెప్తావా? సరే. సో మత్స్య అవతారం గురించి స్టోరీ చెప్తావంట కదా, ఒకసారి నాకు తెలీదు, నువ్వు చెప్తే నేను నేర్చుకుంటే నాకు ఒకసారి చెప్పవా? ఫస్ట్ ఏమవుతాడంటే బ్రహ్మస్వామి పడుకుంటాడు. ఓకే. అప్పుడు అనేసరికి వేదాలన్నీ హైగ్రీవ అని ఒక రాక్షసుడు తీసుకుని వాటర్లో దాచేస్తాడు. ఓకే. అప్పుడు విష్ణుస్వామి చూసి ఒక స్టేజ్ ఇలా పూజ చేస్తుంటే వాటర్ హ్యాండ్ పెట్టి ఇలా తీస్తే విష్ణుస్వామి ఎల్లో కలర్ ఫిష్ లాగా వస్తాడు. అప్పుడు చెప్తారు, మనం వాటర్లో పెట్టేద్దు, లేకపోతే బిగ్ ఫిషెస్ వచ్చి తినేస్తాయి కదా అని అంటే, అప్పుడు అతని దగ్గర ఉన్న పాటలు వేస్తాడు. అదే నెక్స్ట్ డేకి ఇంకొంచెం బిగ్ అవుతాడు. మళ్ళీ తర్వాత ఒక పెద్ద బిగ్ బాండ్లో వేస్తాడు, ఇంకా బిగ్ అవుతాడు. అప్పుడు రివర్ లో వేస్తాడు, ఇంకా బిగ్ అవుతాడు. మళ్ళీ ఓషన్ లో వేస్తాడు, ఇంకా బిగ్ అవుతాడు. మళ్ళీ బీచ్ లో వేసాడు, ఇంకా ఎక్కువగా బిగ్ అయిపోయింది. అప్పుడు నాకు తెలుసు కదా, మీరు విష్ణు స్వామి అని చెప్పారు. ఎవరు చెప్తారు? సత్యవ్రతుడు. సత్యవ్రతుడికి చెప్తాడు విష్ణు స్వామి. ఒక 7 days లో వాటర్ వచ్చేసి హౌసెస్ అన్ని మునిగిపోతాయి అని చెప్తాడు. అప్పుడు బోట్ కట్టించి బోట్ అన్నిటి పెట్టారు. 7 స్టేజెస్ ని, యానిమల్స్ ని, ఇంకా గ్రెయిన్స్, ఫుడ్ అవి పెట్టారు. ఈ లోపు 7 days అయిపోయింది. విష్ణు స్వామి వచ్చేసరికి ఫిష్ కి ఇలా హార్న్ ఉంటారు కదా, ఆ హార్న్ కి వాసుకి స్నేక్ తో కట్టేసి వెళ్తున్నారు. అప్పుడు మధ్యలో హైగ్రీవ అనే రాక్షసుడు ఉంటాడు కదా, ముందు చెప్పాను. ఆ రాక్షసుని దామ్ చేసి వేదాలన్నీ బ్రహ్మస్వామికి ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతే అయిపోయిందా? ఓకే, చాలా బాగా చెప్పావు. నిజంగా ఇది ఎవరికి తెలీదు, అసలు నీ ఏజ్ కిడ్స్ కి అస్సలు తెలీదు. నువ్వు బాగా నేర్చుకున్నావు. ఎవరు నేర్పించారు? అమ్మా. సరే, ఇంకో స్టోరీ చెప్తావా? ఏం స్టోరీ? నాకు ఒకసారి కూర్మ అవతారం స్టోరీ చెప్పవా? ఒకసారి దుర్వాస అనే స్టేజ్ ఇస్తారనమాట, దండ దేవుడికి ఇస్తారు, ఇంద్రుడికి ఇస్తారు. అప్పుడు ఐరావతంకి వేస్తే పట్టట్లేని ఇలా ఎక్కువగా వేసాడు. అప్పుడు అదేమో సడన్ గా పడిపోతే దాని నెక్స్ట్ ఇలా తొక్కేసింది. ఐరావతం తొక్కేసింది. అప్పుడు అతని కోపం వచ్చి దేవుడి కన్నులకి శాపం పోతాడు అని అంటే, విష్ణు స్వామి దగ్గరికి వెళ్ళి మాకు పవర్స్ కావాలి అని అంటాడు. అప్పుడు బిల్కోషన్ లో ఇటువైపు రాక్షసులు, ఇటువైపు దేవతలు మంతన పర్వతాన్ని వాసు స్నేక్ తో ఇలాగ లాగుతున్నారు. అప్పుడు మునిగిపోతుంటే అప్పుడు విష్ణు స్వామి తతైస్ అవతారం లాగా ఇలా కింద ఉన్నారు. అప్పుడు ఇలాగంటుంటే రాక్షసులు కూడా ఇవ్వాలి కదా. అప్పుడు దేవతలకు ఉండడని పాయసం మోహిని అవతారం, విష్ణు స్వామి మోహిని అవతారం వేసుకొని దేవతలకి ఇస్తాడు. ఏమి ఇస్తాడు?
పాయసం పాయసం ఇస్తాడు. ఓకే. అప్పుడు ఏమవుతుంది? అంతే. పాయసం తాగిస్తే దేవతలకి దేవతలకే పవర్ వస్తుంది, రాక్షసులకి పవర్ రాదు. రాదు. ఓకే. అంతే. సూపర్. ఓకే. అంతేనా? ఇంకా మహాభారతంలో ఏమేమి నేర్చుకున్నావు ఒకసారి చెప్పవా? అభిమన్యుడు తమ్మిలో ఉంటే అప్పుడు లోపలికి వెళ్ళలో అంతా చెప్పేస్తే వినేశాడు. అభిమన్యుడు అభిమన్యుడు అప్పుడు ఫైటింగ్ లో ఇలా రౌండ్ అండ్ రౌండ్ గా తిరిగేసి అలా లోపలికి వెళ్ళిపోయి లాక్ అయిపోయి డామ్ అయిపోయాడు. అయ్యో అయ్యో. అభిమన్యుడు ఎవరి బుజ్జిలో ఉన్నాడు అప్పుడు? సుభద్ర. అభిమన్యుడికి కృష్ణుడు ఏమవుతాడు? ఏంటి రిలేషన్? వాళ్ళ రిలేషన్ ఏంటి? అంటే కృష్ణుడు పాండవులకి హెల్ప్ చేస్తాడు, కౌరవుడికి హెల్ప్ చేయడు. ఎందుకు చేయడు? కౌరవులకి ఎందుకు చేయడు? తెలియదు నాకు కూడా. నీకు కూడా తెలీదా? ఇంకా నేర్చుకోలేదా? సరే, కౌరవులు గుడ్ బాయ్సా బ్యాడ్ బాయ్సా? కౌరవుడు బ్యాడ్ బాయ్స్, పాండవులు గుడ్. ఇప్పుడు నెక్స్ట్ నరసింహ అవతారం స్టోరీ చెప్తావా? చెప్పు. అప్పుడు ప్రహ్లాద అని పుట్టాడు ఒక అతను. అతను ఎప్పుడు విష్ణు స్వామికే పూజ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఎందుకని విష్ణు స్వామి ఇష్టం ఉండదు అనుకుంటున్నాం? ఎందుకు? కూర్మ అవతారంలో దేవుడికి ఇక్కడ ఇచ్చేది పాయసం. అవును, అందుకని ఇష్టం లేదు. ఓకే. విష్ణు అంటే ఇష్టం లేదు. రాక్షసులకి ఇవ్వకుండా ఓన్లీ గాడ్స్ కి ఇచ్చారని ఇష్టం. అప్పుడు అయిన విష్ణు స్వామికి పూజ చేస్తూ ఉంటారు. ఎవరు? ప్రహ్లాద. ఓకే. అప్పుడు ఎలిఫెంట్స్ తో తొక్కిచ్చాడు, అయినా ఏం అవ్వలేదు. ఎలిఫెంట్ పైన వాళ్ళే కింద పడిపోయి డామ్ అయిపోయాడు. మళ్ళీ వాటర్ లో పాడేస్తారు. ఓకే. అప్పుడు వాసుకి స్నేక్ వచ్చి ఇలా ప్రొటెక్ట్ చేస్తాడు. ఎవరిని? ప్రహ్లాదుని. మళ్ళీ పెద్ద హిల్ నుంచి కిందకు తోస్తాడు, అయినా విష్ణు స్వామియే పట్టుకున్నాడు. ఓకే. అప్పుడు ఇంకోపం వచ్చి హోలికని పిలిచి ఫైర్ తో ఇతని కాల్ చేయనంటాడు. ఓకే. అప్పుడు ఎక్కువగా హోలికి వేసింది ఫైర్. అప్పుడు హోలికానే కాలిపోయింది, కానీ ప్రహ్లాదుడికి ఏం కాలేదు. ప్రహ్లాదనే వచ్చేసాడు రిటర్న్. ఓకే, సూపర్, నైస్, బాగా చెప్పావు కదా. అప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా ఏడు మీ స్వామి అని అంటే పిల్లనికి వచ్చేసాడు, పిల్లలు ఉన్నాడని. అప్పుడు భయంకరంగా వచ్చేసాడు అన్ని డామ్ చేస్తాడు. లాస్ట్ ఈవినింగ్ అవుతున్నప్పుడు తెచ్చి గడప మీద ఒళ్ళో కూర్చోబెట్టుకొని మొత్తం చీల్చేసి పేగులన్నీ నెక్ మీద వేసుకుంటాడు. ఓకే. అంతే, అయిపోయింది. చాలా బాగా చెప్పావు తెలుసా. సరే, భాగవతం చెప్తావా మరి శ్లోకం? ఆరో దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహననం గోడద్రోదారణం కంసచ్ఛేదన కౌరవాటే హననం కుంతీ సుఖపాలనం ఏక్వత్ భాగవత పురాణ కవితం శ్రీకృష్ణ నీరామృతం శ్రీకృష్ణ నీరామృతం. నైస్. సో మరి దీనికి శ్లోకంకి మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆడవ్ దేవకి దేవి గర్భజననం అంటే ఏంటి చెప్పు. అంటే కృష్ణుడు జైల్లో పుట్టాడు. ఎవరికి? వాళ్ళకి. ఎవరు? వాళ్ళ మదర్ పేరేంటి? వాళ్ళ మదర్ పేరు దేవకి. దేవకికి జైల్లో పుట్టారు. తర్వాత ఏమవుతుంది? తర్వాత లైన్ ఏంటి? తర్వాత గర్భజననం గోపీ గృహే వర్ధనం. అంటే ఏంటి గోపీ గృహే వర్ధనం అంటే? గోపి అంటే క్రాస్, గృహే అంటే హౌస్. అక్కడ పెరిగాడు, యశోద దగ్గర పెరిగాడు. యశోదమ్మ దగ్గర పెరిగాడు. తర్వాత ఏంటి? తర్వాత బిగ్ అయిపోయాక తర్వాత లైన్ ఏంటి? గోడద్రోదారణం అంటే ఒకసారి గోకులం అంతా మునిగిపోతే వాటర్ వల్ల అప్పుడు నుంచోడానికి ఎవ్వరికి ప్లేస్ లేదనమాట. అప్పుడు లిటిల్ ఫింగర్ తో ఇలా ఆ పర్వతం ఎత్తాడు. గోవర్ధనగిరి పర్వతం మొత్తం దాని మీద అన్నీ ఉన్నాయి.
ఓకే, ఇంకోటి చెప్పలేదు, కంస వచ్చేది అది చెప్పలేదు. అది చెప్తా. చెప్పు. దాని తర్వాత మాయాపూతని చెప్పేసానా? చెప్పలేదు, మాయాపూతనే చెప్పాలి. మాయాపూతన జీవితాపహరణం అంటే ఒక రాక్షసిని పాయిజన్ పాడు కృష్ణుడికి విధాం చేయాలని అనుకుంటే కృష్ణుడు కొనుక్కొని పాలతో పాటు బ్లడ్ వచ్చేలా తాగుతాడు. అప్పుడు దామైపోద్ది రాక్షసే దామైపోతుంది, కృష్ణుడికి ఏమీ అవ్వదు. ఎవరు పంపించారు కృష్ణుడిని చంపేయమని? వాళ్ళ మామ మామ కంస వచ్చేదన కంసుడు. తర్వాత ఏమవుతాడంటే నెక్స్ట్ లైన్ కంస వచ్చేదన కౌరవాతనం అంటే కంసుని చంపేసిన తర్వాత మహాభారతం అప్పుడు కౌరవుడికి హెల్ప్ చేయలేదు, పాండవులకి హెల్ప్ చేశాడు. ఓకే, పాండవులకి హెల్ప్ చేస్తాడు. తర్వాత కుంతి సుఖపాలనం అంటే కృష్ణుడు కుంతి వాళ్ళ బేబీని కాపాడాడు, కాపాడేసి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాడు. తర్వాత ఏక్వత్ భాగవత పురాణ కవితం అంటే అప్పుడు కృష్ణుడు రైట్యస్ శాతానికి భాగవతం చెప్పాడు. ఎవరికి? తర్వాత అర్జునుడికి చెప్పాడు. తర్వాత శ్రీకృష్ణ నీరామృతం శ్రీకృష్ణ నీరామృతం అంటే కృష్ణుడు అది ఎత్తేటప్పుడు మనకి తెలియదు కదా, తెలీదు అంటే మనకి పవర్ దాన్ని అంటారు. అది కృష్ణుడు లీలలన్నీ చూపిస్తాడు ఇలాగా అన్ని. నీరామృతం దాన్ని అంటాడు పవర్ తెలియని, పవర్ ని చూపిస్తాడు కదా స్లోగా అందరికి. శ్రీకృష్ణుడి లీలలన్నీ మనకి చూపిస్తాడు. సో చాలా ఈజీగా చెప్పేసావు శ్రీకృష్ణుడికి సంబంధించి. ఓకే, నైస్. మరి నువ్వు స్కూల్కి వెళ్తున్నావా మోక్ష్? వెళ్తున్నావా? ఏ క్లాస్? యూకేజీయా? ఓకే. మరి నీకు డివోషనల్ పరంగా అన్నీ తెలుసు కదా, మరి స్కూల్లో స్టడీస్ వచ్చా? వచ్చు. ఆలు ఏబిసిడీలు 1 2 3 అన్నీ వచ్చా నీకు? వచ్చా? ఏబిసిడి చెప్తావా? ABCDEFG HIJKLMNOP QRS TUVWX YZ. ఓకే, 1 2 3 ఎంతవరకు వచ్చు నీకు? నాకు ఒక 100 వరకు. చాలా. సరే, ఒక 50 దాకా చెప్తావా? 50 50 50 15 50. అబ్బో, నీకు రెండింటిని 50 అనే చెప్పారా? ఓకే సరే, నాకు 20 వరకు నంబర్స్ చెప్పు. 20 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 18 17 18 19 20. ఓకే. ఎందుకు ఆంజనేయ స్వామి ఆరెంజ్ గా కనిపిస్తాడు చెప్పు? ఒకసారి ఏమవుతారంటే సీతాదేవి బొట్టు పెట్టుకుంటాడు, అప్పుడు హనుమాన్ అడుగుతాడు ఎందుకు అని. అప్పుడు రాముడికి ప్రొటెక్షన్ ఉంటాడని. ఓకే. అప్పుడు అది హనుమాన్ వినేసి వెళ్ళిపోయి మొత్తం సింధూరం మొత్తం వేసేసుకుంటాడు, గాజులకు కూడా ఫుల్ బాడీ పెట్టేసేసుకుంటాడా? అప్పుడు సీత చూసి వస్తాడు, ఎందుకు ఇలా వేసుకున్నావంటే అప్పుడు రాముడికి 1000 ప్రొటెక్షన్ ఉంటాడు కదా, అందుకని. ఓకే. అందుకని రోజు మనకి హనుమాన్ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తాడు. ఓకే. నువ్వు హనుమాన్ దగ్గరికి వెళ్ళి పూజ చేసావా? జేజుని మొక్కావా? ఏమని మొక్కుతావు? ఏం మొక్కుతావు నువ్వు జేజుని? టెంపుల్కి వెళ్ళి నంద్యాలలో ఉంటుంది టెంపుల్. నంద్యాలలో ఉంటుందా? ఓకే. హనుమాన్ చాలీసా స్టార్టింగ్ చెప్పు. వచ్చా? చెప్పు. నాకు వచ్చి నుంచి చెప్తా. సరే చెప్పు. జై హనుమాన జ్ఞాన గురు సాకర జై కపీస తెరి లూక ఉజాగర రామదూత త్రిభువన అంజలి పుత్ర పవన సుతరామ మహావీర విక్రంభజరంగిని కోమటి నివారిష్ట ముతికే సంగి గంచర పన్నచ్చి రాజి సుమేశ కాయన కుండల ఇంచ సుమేశ. అంతే వచ్చా? ఓకే.
జై 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 హనుమాలకడి శాఖాయ అయిపోయింది. అయిపోయింది. ఓకే ఓకే నాకే చెప్పు. సరే, ఇంకా మరి రామాయణం ఏమైనా చెప్తావా? మహాభారతం గురించి మాట్లాడుకున్నాం, హనుమాన్ అయ్యింది, ఇంకా రామాయణం పెండింగ్ ఉంది, మరి చెప్తావా? అవును, హనుమంతుడు ఎవరి భక్తుడు? రాముడు. రాముడు. రాముడి వాళ్ళ ఫాదర్ ఎవరు? దశరథుడు. దశరథుడు. ఓకే. సో స్వప్నిక గారు చెప్పండి, అంటే మోక్షయాన్ న్యూస్ లో చూసినప్పుడు చాలా హ్యాపీగా, అంటే మాకే అనిపించింది, ఒక చిన్న కిడ్ ఈ లెవెల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేయటం కావచ్చు, ఇంత అద్భుతంగా పద్యాలు, శ్లోకాలు అండ్ స్టోరీస్ చెప్పటం డివోషనల్ పరంగా, అంటే చూడడానికి మాకే చాలా క్యూట్ గా అనిపిస్తుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఎలా అంటే ఈ చేంజ్ ని ఎలా చూస్తారు అసలు? మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మామూలుగా కామెంట్స్లో కూడా ప్రతి ఒక్కరూ అసలు ఇంకా ఆ మదర్కి చాలా పాదాభివందనాలు అని చెప్పేసి, ఇలాగే ఉండాలి పేరెంట్స్ అండ్ మోక్షకి, మా ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా బ్లెస్సింగ్స్ అనమాట. అసలు ఒక్కొక్క కామెంట్ చూస్తే మాత్రం మోక్షకి ఇంకెంతమంది బ్లెస్సింగ్స్ ఇస్తున్నారంటే ఇంకా చాలా హ్యాపీ అనమాట. దానికి వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్కి చాలా హ్యాపీ అసలు. సో అన్ని కంప్లీట్ గా పాజిటివ్ గానే వస్తున్నాయి కామెంట్స్, అంటే బ్లెస్ చేస్తారు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నారు. అదో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ నిజంగా గుడ్ థింగ్, బికాస్ అంటే చిన్న ఏజ్ లో చేయటం, మీరు నేర్పించడం, ఫస్ట్ ప్రయారిటీస్ పేరెంట్స్ కాబట్టి, సో మీరు నేర్పించడం గుడ్ థింగ్ అయితే తను నేర్చుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలా నేర్పించాలి అనేటువంటి థాట్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా అనిపించింది? అంటే బేసిక్గా మామూలుగా చిన్నప్పటి నుంచి మనం ఏదైనా చెప్పినా ఈజీగా నేర్చేసుకుంటారు కదా. సో కరెక్ట్గా ఉండాలి, ఇలా కరెక్ట్గా చెయ్యాలి, అది నేర్పించాలి అనుకున్నాను. బాబుకు కూడా ఇంట్రెస్ట్, స్టోరీస్ చెప్పడం బాగా అలవాటు అనమాట. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కటి స్టోరీస్ లాగా చెప్తాం. సో రోజు స్టోరీ, రోజు ఒక మారల్ స్టోరీ, డెఫినెట్గా ఏదో ఒక మారల్ వచ్చేలా అందులో చెప్తాను. లైక్ ఏదైనా కూడా స్టోరీలో నుంచే చెప్తాను అనమాట, అర్థమయ్యేలా. ఇది తీయద్దు నాన్న, ఇక్కడ పడిపోతుంది, అది తీయద్దు అంటే అర్థం అవ్వదు కదా. అదొక స్టోరీ లాగా చెప్తాను. ఒక బాబు ఇది ఇలా తీస్తే అది కింద పడిపోయింది, అప్పుడు బాబుకి హర్ట్ అయిపోయింది, అలా ఒక స్టోరీ లాగా మనం చెప్పామంటే అది విజువలైజ్ చేసుకుంటారు కదా వాళ్ళు కూడా. సో ఓకే, ఇంక నెక్స్ట్ టైం నుంచి అలా చేయకూడదు అనేసి. సో ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మరి? ఇన్స్టాగ్రామ్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము, లాస్ట్ మార్చ్ లో అలా స్టార్ట్ చేసాము. ఓకే, అంటే తన పేరు మీద స్టార్ట్ చేసి ఆ వీడియోస్ చేయటం, అది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. సో అంటే ఎలా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ తన పేరు మీద స్టార్ట్ చేయటము, వీడియోస్ తీయటం, అంటే ఎడిటింగ్ వర్క్, థంబ్నెయిల్ పెట్టడం, పబ్లిష్ చేయడం, ఇదంతా ఒక పెద్ద వర్క్ అనమాట, లైక్ జాబ్ డ్యూటీ లాగా ఉంటుంది. సో మీరే చేస్తారు అదంతా కూడా? నేనే చేస్తాను. ఓకే, సో ఇంట్లో టైం సరిపోతుందా ఇంట్లో వర్క్స్కి తనని చూసుకోవడం? మళ్ళీ స్పెషల్గా మీరు ఇవన్నీ నేర్పించడం అంటే చిన్నపిల్లలకి అది కూడా చాలా కష్టం. ట్రిపుల్ అలా చెప్తూనే ఉండాలి, వన్స్కి అయితే రాదు, ఒకసారి నేర్పిస్తే అర్థం కాదు కదా. సో ఎలా అనిపిస్తుంది, ఎంత టైం పడుతుంది మీకు? అంటే ఒక 2-3 టైమ్స్ ఏదైనా స్టోరీ మోక్షకి ఇంట్రెస్ట్ ఉన్న టైంలోనే మనం చెప్పాలి. అంటే రోజు అంటే ఆఫ్టర్నూన్ పడుకుంటున్నా, నైట్ పడుకుంటున్నా, డెఫినెట్గా వచ్చి అమ్మ స్టోరీ చెప్పు అడుగుతాడు. ఫస్ట్ స్టోరీ చెప్పమని అడుగుతాడు. మోక్షకి ఇంట్రెస్ట్ వచ్చేలాగే చెప్తాను నేను స్టోరీ ఏదైనా. మోక్ష అడిగిన ఈ గాడ్ స్టోరీ చెప్పు నాకు ఇవాళ, లేదంటే నాకు ఈ యానిమల్ స్టోరీ చెప్పు. అవి ఏవి అడిగినా, యానిమల్స్ అడిగితే మోరల్ వచ్చేలాగా చెప్పేస్తాను. గాడ్స్ అడిగితే ఏ గాడ్ అడిగితే ఆ స్టోరీ, అప్పుడప్పుడు ఏది అడిగితే అది చూసుకొని వెంటనే చెప్తాను అనమాట. సో మోక్షకి ఇంట్రెస్ట్ ఫస్ట్ పడుకునే ముందు ఖచ్చితంగా ఒక స్టోరీ వింటే స్టోరీ వినే పడుకుంటాడు. మధ్యాహ్నం అప్పుడు పడుకోబెడుతున్నా 100% స్టోరీ చెప్పాలి. అండ్ ఒక 2-3 టైమ్స్ నేను స్టోరీ చెప్పానంటే ఇంకా మోక్షకి అది నెక్స్ట్ టైం వచ్చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ నేను రికార్డ్ చేసేస్తాను. వీడియో ఏదైనా సరే, వీడియో తీద్దాం మోక్ష ఓకేనా అంటే ఓకే వీడియో తీద్దాము. మీరు వీడియో తీసేటప్పుడు కోఆపరేట్ చేస్తాడా? ఫస్ట్ టేక్ ఒకటే కోఆపరేట్ చేస్తాడు అనమాట. సో తర్వాత మనము ఇంకొక 5 టేక్స్ ఎన్ని తీసుకున్నా అవన్నీ వేస్ట్. ఓన్లీ ఫస్ట్ మోక్ష తీద్దాము అన్న వెంటనే ఫాస్ట్ గా చెప్పేస్తాడు. అందులో ఏదైనా ఒక చిన్నది మిస్ అయిందనేసి మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ వెళ్దాం అనుకుంటే ఇంకప్పుడు డిస్టర్బెన్స్ లాగా చెప్తాడు, కానీ బట్ ఫస్ట్ దే ఫైనల్ గా ఓకే చేసుకుంటాడు. ఫస్ట్ పర్ఫెక్ట్ గా చెప్తాడు, ఇంట్రెస్ట్ గా చెప్తాడు. కొంచెం డివియేషన్ ఉంటది కానీ ఇంకా చెప్తాడు. ఓకే, అంటే బిఫోర్ మీరు డివోషనల్ పరంగా ఇప్పుడు మహాభారతం, రామాయణం ఇవన్నీ నేర్పిస్తున్నారు కదా. సో బిఫోర్ కిడ్ మీకు ఇవన్నీ కూడా తెలుసా స్టోరీస్? డివోషనల్ పరంగా ఎలా ఉండేవాళ్ళు? లేదండి, ముందు నాకు అన్ని స్టోరీస్ అంతగా తెలీదు. బాబు కోసమే నేను ఇప్పుడు చూసి నేను నేర్చుకొని నేర్పిస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఇద్దరికి వర్క్ యూజ్ అవుతుంది.
సో మీరు నేర్చుకుంటున్నారా, వాడికి బాబుకి నేర్పిస్తున్నారు? నేర్పిస్తున్నాను. ఓకే, నైస్ నైస్. సో ఇంట్లో ఎలా ఉంటాడు మామూలుగా? అంటే కొంచెం చిన్నపిల్లలు అనగానే బాగా సతాయించడం ఉంటుంది కదా. అలా చేయడండి, అంటే ఎక్కువ సతాయించడము లేదా మాట వినకుండా ఉండడం అలా చేయడు. డెఫినెట్గా మనము మోక్ష అలా చేయకూడదు, మోక్ష ఇలా వచ్చి కూర్చో అంటే కూర్చుంటాడు. చాలా సైలెంట్గానే ఉంటాడు, మరీ ఎక్కువ అల్లరి చేసేయడం. పక్కన ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి వాళ్ళతో ఆడుకుంటూ అప్పుడేమైనా అల్లరి చేస్తాడు, కానీ ఇంట్లో ఒక్కడే ఉన్నాడంటే మాత్రం సైలెంట్గానే ఉంటాడు, ఎక్కువ అల్లరి చేయడు. అంటే మంచి గేమ్స్ సుడోకు ఆడడం, ఇలా పజిల్స్ ఉండే గేమ్స్ కానీ అవే ఇంట్రెస్ట్ అనమాట. డ్రాయింగ్ ఎక్కువ వేసుకుంటాడు, ఓకే. అలానే ఇంట్రెస్ట్. కానీ ఎక్కువ జంప్ చేసి పరిగెత్తేసి అలాంటివి ఎవరైనా వేరే కిడ్స్ ఉండి వాళ్ళతో ఆడుకుంటున్నప్పుడు చేస్తాడు అంతే, కానీ మామూలుగా అయితే అలా ఏమి చేయడు. అంటే ఈ జనరేషన్లో కిడ్స్ అనగానే లైక్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ లాగా అయిపోయి మట్టిలోకి వెళ్ళనివ్వకపోవటం, ఎంతసేపు మట్టిని తాకకుండా ఉండటం. సో బయటకి పెద్దగా అవుట్డోర్ గేమ్స్కి తీసుకెళ్లారనమాట. సో మరి మీరు తీసుకెళ్తారా అవుట్డోర్ గేమ్స్కి? తీసుకెళ్తాం గేమ్స్కి, అంటే మామూలుగా ఎక్కడికైనా బయట గేమ్ జోన్కైనా తీసుకెళ్తాం, లేదా కింద సైక్లింగ్ చేసుకోవడానికి అలా కిందకి తీసుకెళ్తాం. కంప్లీట్ గా ఇండోర్ లో కట్టిపడేరు. లేదు, గోల్డెన్ స్పూన్ లాగా అలా ఉండాలని అయితే అసలు అనుకోం. లైక్ మోక్షకి అన్నీ తెలియాలి, యాక్చువల్గా మోక్ష ఇప్పుడు భారతీయ విద్యాభవన్ స్కూల్లో జాయిన్ చేశాము. నాకున్న ఓన్లీ ఆప్షన్ నేను జాబ్ చేసినప్పుడు, నేను వర్క్ చేసినప్పుడు అనుకున్నాను మోక్షని భారతీయ విద్యాభవన్స్ లాంటి స్కూల్లోనే జాయిన్ చేయాలి అని. అండ్ మోక్షకి ఏజ్ వైజ్ కూడా లైక్ ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు నర్సరీ ఫినిష్ అవ్వాలి మోక్షకి, ఎల్కేజీలో ఉండాలి. బట్ మాకు భవన్ స్కూల్లో మాత్రం ఆప్షన్ ఉన్నింది, లైక్ మోక్షకి ఒక 2 months గ్యాప్ వల్ల మోక్ష ఎలిజిబుల్ అయ్యాడు అనమాట. సో నేను ఆ స్కూల్ మాత్రమే చూస్ చేసుకున్నాను, ఎందుకంటే లైక్ యూనిటీ ఉండాలి. అందరికి లక్కీ డిప్లోనే వస్తుంది సీట్, అందులో అన్ని రేంజెస్ వాళ్ళు ఉంటారు. లైక్ స్కూలింగ్ అన్నది చాలా ప్రాపర్గా అవ్వాలి, అన్నీ తెలియాలి మోక్షకి, ఇది ఒకటే కాదు అలా అనుకుని నేను ఆ స్కూల్లో మాత్రమే జాయిన్ చేయాలనుకున్నాను. లక్కీగా అందులో వచ్చేసింది లక్కీ డిప్లో. ఓకే. సో యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా బాబుకి సంబంధించి? ఓన్లీ ఇన్స్టా పేజ్ ఒకటి? యూట్యూబ్ కూడా ఉంది, బట్ అందులో ఎక్కువ వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయమన్నమాట. జస్ట్ ఎప్పుడైనా కొన్ని రీల్స్, షార్ట్స్ అలా అప్లోడ్ చేస్తాను అంతే. అంటే ఇంకా ప్రాపర్గా కంప్లీట్గా యూట్యూబ్లో చెయ్యాలి ఇలా అని కాదు. ఇప్పుడు బాబుకి ఇంట్రెస్ట్ ఉంది, రీల్స్ స్టోరీస్ చెప్తున్నాడు, ఆ స్టోరీస్ మాత్రం అలా పోస్ట్ చేస్తున్నాను. ఓకే. సో మరి అంటే చాలా చిన్న ఏజ్ లోనే 1.5 year ఐ థింక్, రైట్? 1.5 year లో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు సో మీ పేరెంట్స్ సైడ్ కానివ్వండి, లేదంటే మీ వారి పేరెంట్స్ సైడ్ ఎలా వచ్చింది రియాక్షన్? అందరూ చాలా హ్యాపీగా అన్నారు. అంటే లైక్ 23 months ఫస్ట్ రికార్డ్ వచ్చినప్పుడు, అండ్ అప్పటికే మొత్తం చూసిన వాళ్ళందరూ భలే చెప్పేస్తున్నారు అలా అనుకునే వాళ్ళు. అంటే ఇంకంతే ఫస్ట్ టైం అనమాట, అంటే అలా రికార్డ్స్ కూడా వస్తాయి అదంతా తెలీదు. అప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా తర్వాత నెక్స్ట్ 3 రికార్డ్స్కి ఏమో ఇంకా రామాయణం అవన్నీ స్టోరీస్ చెప్తున్నారు కదా. సో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ, నోబెల్ వరల్డ్ రికార్డ్ కానీ, ఇవన్నీ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇవన్నీ కూడా ఇంకా పజిల్స్కి ఒకటి. యాక్చువల్గా ఇంకా ఈ మధ్యలో చాలా సైట్స్ నుంచి వచ్చాయన్నమాట బాబుకి, కానీ అన్నీ తీసుకోలేదు మేమే. ఇంకా డిఫరెంట్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంకా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, మీకు రికార్డ్స్ అన్ని కూడా చెప్పేసేస్తున్నారు. అలా ఉన్నాయి, అన్నిట్లో వచ్చింది కానీ మేము తీసుకోలేదు. అంటే మనం అన్నిటి నుంచి సర్టిఫికేషన్స్ మనము అప్లై చేసుకోవాలి తర్వాత మళ్ళీ, అప్రూవ్ అయిపోయాయి కానీ మేము ఓన్లీ కొన్ని సెలెక్టెడ్వి మాత్రమే తీసుకున్నాం. సో ఇండోర్ అండ్ అవుట్డోర్స్ లో ఎలాంటి గేమ్స్ ని మీరు ప్రిఫర్ చేస్తారు? మోక్ష ఏ గేమ్స్ ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఆడడానికి? మోస్ట్ మామూలుగా మనకి ఎక్కువ డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటుంది బాగా. డ్రాయింగ్ లేకపోతే ఇలా మ్యాథ్స్ పజిల్స్ కానీ, సుడోకు గేమ్స్ కానీ, లేకపోతే నెంబర్స్తో అయినా అలాంటివి ఎక్కువ ఆడతాడు. లేదా కిందకెళ్ళి అన్ని గేమ్స్ ఆడతాడు నార్మల్గా, హైడ్ అండ్ సీక్ ఆడతాడు, అలా అన్నీ ఆడతాడు. కానీ బేసిక్గా ఇలాంటివి ఇష్టం ఎక్కువ. పజిల్ లాంటి గేమ్స్ అంటే చాలా ఇష్టం. అంటే మైండ్ కి వర్క్ పెట్టే గేమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ పడతాడు. టాయ్స్ కూడా కొంచెం పజిల్స్ ఎక్కువ ఉన్నవి అటువంటివే తీసుకుంటాను అనమాట. సో కొంచెం సేపు స్పెండ్ చేసి వాటిపైన మనం ఒక 1-2 times చూపించాము అని అంటే ఇంకా నెక్స్ట్ ఆ టాయ్ అది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అది పజిల్ మొత్తం ఫాస్ట్గా సాల్వ్ చేసేసుకునే వరకు ఇంకో టాయ్ దగ్గరికి వెళ్ళడు. ఇది కంప్లీట్ అవ్వాల్సిందే. ఓకే, మొదలుపెట్టిన వర్క్ ఫినిష్ చేయాలి. నైస్. సో మరి అంటే ఈ జనరేషన్లో కొత్తగా కిడ్స్ కావాలనుకునే వాళ్ళు, లేదంటే కిడ్స్ ఉన్న వాళ్ళకి కానీ మీ సైడ్ నుంచి ఏదైనా సజెషన్ చెప్పాలి అని మీరు అనుకుంటే కనుక వాట్ యూ సే?
అంటే ఏదైనా మనం చేస్తున్నప్పుడే వాళ్ళకి కూడా వస్తుంది. ఇప్పుడు మనం మొబైల్ చూసుకుంటూ అలా ఉన్నాము అని అంటే వాళ్ళకు కూడా అదే చూసుకుంటూ ఉంటారు. లైక్ అలా కాకుండా మనం కొంచెం వాళ్ళకి మన టైం కొంచెం స్పెండ్ చేసి వాళ్ళతో మనము అన్నీ చెప్పామంటే వాళ్ళు చాలా నేర్చుకుంటారు. లైక్ ఇప్పుడు చిన్నప్పటి నుంచే మనం చెప్పామంటే వాళ్ళకి చాలా మోరల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఏడిపించకూడదు, నేను మోక్షకి గర్ల్స్ని అసలు హర్ట్ చేయకూడదు, గర్ల్స్ని అసలు ఏడిపించకూడదు, ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, నిజంగానే ఏదైనా ధైర్యంగా చేసేయాలి మనం ఏం చెప్తున్నా కూడా. ఇలాంటివి చిన్న చిన్నవి వాళ్ళకి స్టోరీస్ లాగా చెప్తే బాగా అర్థమవుతాయి కదా. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి మంచి బిహేవియర్ అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఈజీగా కొంచెం వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు మోరల్ వాల్యూస్ తెలుస్తాయి కదా, ఇది చేయాలి ఇది చేయకూడదు అన్నది. సో బాగుంటుంది కిడ్స్కి చిన్నప్పటి నుంచే నేర్పిస్తే అనుకుంటా. అండ్ రామాయణం మహాభారతం ఇవన్నీ నేర్పిస్తే ఇవన్నీ లైఫ్ లెసన్స్, మనం కూడా మనం నేర్చుకోవాల్సిన లైఫ్ లెసన్సే అవి. మనకి ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మనకు చిన్నప్పుడు మన పేరెంట్స్ చెప్తేనో మన బామ్మలు చెప్తేనో అలా తెలుసు. ఇప్పుడు మనకి స్టోరీ కావాలన్నా ఏదైనా ChatGPTని అడిగినా, నేను ఇది నా బేబీకి చెప్పాలి, నాకు దీన్ని మంచిగా చెప్పించు అన్న ChatGPT మనకి అన్ని సెంటెన్సెస్ చెప్పేస్తుంది. లైక్ మనకి ఇప్పుడు చాలా అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి కిడ్స్కి ఈజీగా నేర్పించేయచ్చు ఇప్పుడు మనం. ఓకే, సో ఫ్యూచర్లో అంటే మోక్షని ఎలా చూడాలి అనుకుంటున్నారు? అంటే మోక్షకి ఏది నచ్చితే అదే. అంతే. అంటే మామూలుగా పేరెంట్స్ కి ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు చేయాలనుకున్నది చేయలేకుండా ఉండిపోయినది పిల్లల్లో చూసుకోవాలి అని అనుకుంటారు కదా. మాకు అలాంటివి ఏమీ లేవు. అలాంటి మోక్షకి ఏది నచ్చితే అది చేయిస్తాము. ఓకే, అంతే. సో చాయిస్ తనకే అన్నమాట. చాయిస్ తనకి ఏది నచ్చితే తను అది చేసుకుంటాడు, అది దానికే ఎంకరేజ్ చేస్తాడు. ఇప్పుడు స్టోరీస్ అవన్నీ కూడా మోక్ష ఇంట్రెస్ట్గా అడుగుతున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను స్టోరీస్ కూడా బలవంతంగా చెప్పేసి ఇది నువ్వు నేర్చుకోవాలి ఇది నువ్వు నేర్చుకోవాలి అలా ఏమీ చెప్పట్లేదు. బాబుకి ఏ స్టోరీ ఏ దేవుడు అడిగితే అదే చెప్తాను. బలవంతంగా కూర్చొని మీరేం చెప్పరు, అడగకుండా ఏదైనా చెప్పాల్సి, ఇప్పుడు ఇది తెలుసుకోవాలి మోక్ష అనుకుంటే అవి నేను కొన్ని చెప్తాను. అడగకపోతే నేను ఏదైనా కొన్ని స్టోరీస్ అలా చెప్తాను, కానీ బేసిక్గా అడుగుతాడు ఈ స్టోరీ చెప్పు అనేసి. అండ్ టీవీలో కూడా ఇప్పుడు మనకి ఏదైనా న్యూస్ రన్నింగ్ ఉందనుకోండి వినేస్తాడు, విని అదేంటో నాకు చెప్పు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ అయితే ఓకే నాకు అది చెప్పు అడుగుతాడు. అలా న్యూస్లో ఏది రన్ అవుతున్నా కూడా దాని గురించి ప్రతి ఒక్కటి క్యూరియాసిటీ అనమాట. అన్ని డీటెయిల్స్ చెప్పిన అర్థం చేసుకునేంత లేదు కానీ తెలుసుకోవాలి, ఆత్రం అయితే ఉంటుంది. సో రీసెంట్గా అంటే ప్రీవియస్లో మహాభారతం రామాయణం 105 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం, సో ఇవన్నీ ఆల్రెడీ రికార్డ్సింగ్ ఉన్నాయి, ప్లస్ అవి కాకుండా ఇంటర్వ్యూస్ ఇచ్చారు చూసాము. అండ్ కొత్తగా ఏం నేర్పించారు ఈ మధ్యకాలంలో? కొత్తగా అంటే ఇప్పుడు రామాయణం మహాభారతం అనేవి బాబుకి తెలుసు, కానీ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే ఇప్పుడు రామాయణం వాల్మీకి రాశారని తెలుసు, వాల్మీకి స్టోరీ మొత్తం ఇప్పుడు అంటే ఇన్డెప్త్గా. దశరథుడు అంటే 10 హార్సెస్ ఒకేసారి రైడ్ చేస్తారు, అలా ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఇన్డెప్త్గా చెప్తున్నాను అనమాట. లైక్ ఇప్పుడు ఓవరాల్ స్టోరీ తెలుసు కదా, సో ఒక్కొక్కరిది ఇంకా బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట. మహాభారతం అవన్నీ కూడా ఇంకా బ్రీఫ్గా నేర్పిస్తున్నాను, కొంచెం అన్ని స్టోరీస్ డెప్త్ లాగా. సో అంటే ఎక్కువగా ఏ స్టోరీ కాన్సన్ట్రేట్ చేస్తారు, లేదంటే ఆల్ మిక్స్డ్ స్టోరీస్ చెప్తూ ఉంటారు? అన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి చెప్తాను. అంటే ఇప్పుడు మహాభారతంలో ఉన్న క్యారెక్టర్ ఏదైనా, భాగవతంలో ఎవరైనా ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి అలా చెప్తాను. ఈ లెక్కలో వాడు 15 years వచ్చేసరికి మొత్తం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసేదేమో రామాయణం మహాభారతం గురించి. అప్పుడు ChatGPT కాదు, మోక్షకి ఫోన్ కొట్టి మోక్ష ఒక చిన్న డౌట్ ఉంది డివోషనల్ పరంగా అని కనుక్కుంటే చెప్పే పొజిషన్కి వస్తాడేమో. ఆబ్వియస్లీ రావాలని కోరుకుందాం. సో ఒకసారి మోక్ష వచ్చేసేవా? సరే, శాంతాకారం వచ్చా నీకు? శ్లోకము వచ్చా? నీకు రాదని విన్నా, నాకైతే వచ్చు. మరి నేను చెప్పనా, నువ్వు చెప్తావా? సరే చెప్పు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుంభోభయహరం సర్వలోకైకనాథం. అయిపోయిందా? బాగా చెప్పావు. ఉగ్రం వీరం కూడా చెప్పు. ఉగ్రం వీరం మహావిష్ణుం జరం తం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం ముత్యం నమాభ్యహం. అయిపోయింది. సూపర్, చాలా బాగా చెప్పావు. సరే, మరి వాళ్ళకి ఏం చెప్తావు వ్యూవర్స్ కి? నాలాగా అందరూ నేర్చుకోండి అని చెప్తావు? నేర్చుకొని రికార్డ్ ని క్రియేట్ చేయండి.